అవునా నిన్న జరిగిన విషాదకరమైన సంఘటన గురించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆ యాక్సిడెంట్ చేవెళ్ళ నియోజకవర్గంలో చేవెళ్ళ మండలంలో జరగడం మరి దారుణం. మరి ఏది ఏమైనా ప్రమాదం తెలియదు కానీ ముఖ్యంగా ఈ రోడ్డు ఎన్జీటీలో కేసు ఉండడం వల్ల పని జరగకపోవడం వల్ల రోడ్డు ఇబ్బందిగా ఉన్నమాట వాస్తవం. మరి రోడ్డు 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలూరులో ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టడానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు మరి అప్పుడు ఈ రోడ్డు గురించి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు 11 నవంబర్ 2011 నాడు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడున్న భారత రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరైతే వాళ్లకు లెటర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఇక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. తర్వాత శాంక్షన్ వచ్చిన తర్వాత శాంక్షన్ కూడా అప్పుడున్న ప్రభుత్వంలో మొన్నే మంజూరు వచ్చిన తర్వాత ఎన్జీటీల ఎవరైతే పర్యావరణం ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్జీటీల కేసు వేయడం వల్ల మరి ఇప్పటిదాకా జాప్యం జరగడం జరిగింది. దాని దగ్గర ఆ రోడ్డు దగ్గర పోకుండా మరి చాలా జాతీయ రహదారి హైదరాబాద్ టు బిజాపూర్ వరకు ఉన్నటువంటి రోడ్లు మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ కేసు వేయడం ఎన్జీటీలో కేసు వేయడం వల్ల బిజాపూర్ నుంచి మన్నెగూడ వరకు అయితే రోడ్ కంప్లీట్ అయిపోయింది. మన్నెగూడ నుంచి అప్పర్ జంక్షన్ వరకు 46 కిలోమీటర్ల రోడ్డు ఈ మన్నెన్ ట్రీ వల్ల ఆగిపోవడం జరిగింది. దాంట్లో ఎన్జీటీ కేసు చేయడం వల్ల జరిగిపోయింది. దీనికి అన్ని ప్రభుత్వాలు కూడా ప్రపోజల్ పంపిస్తున్నాయి. మరి కాలక్రమేణా బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసిన మాట బీజేపీ చేసినప్పుడు కూడా ఎన్జీటీల కేసు ఉండడం వల్ల బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దానికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇది రోడ్డు మీద చాలా యాక్సిడెంట్లు అవుతాయి. 4 కాన్స్టిట్యున్సీలు మరి 45 కాన్స్టిట్యున్సీలు పరిగి, వికారాబాద్, చేవెళ్ళ, తాండూరు, కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ప్రధానమైన రహదారి ఇదే. కాబట్టి ఈ రోడ్డు గురించి ముఖ్యమంత్రి గారు అనేక దఫాలుగా మరి కేంద్రంలో ఉన్నటువంటి అందరి నిపుణులతో సంప్రదింపులు చేస్తూ నేషనల్ హైవేతో ఎన్జీటీతో మరి పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు ఈ రోడ్డు చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నటువంటి మాట వాస్తవం. దానికి సీఎం కృషి వల్ల మరి ఇక్కడ ఎన్జీటీలు ఎవరైతే కేసేసిండ్రో వాళ్ళతో కూడా అనేక సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. అనేక సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసి మొన్ననే మరి వాళ్ళతో కూడా మీటింగ్లో పాల్గొంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది 46 కిలోమీటర్లు ఏదైతే ఉన్నాయో అప్పర్ జంక్షన్ నుంచి మరి మన్నెగూడ వరకు ఉన్నటువంటి రోడ్డు చేయడానికి తప్పకుండా ప్రభుత్వం మన అక్టోబర్ 30 కూడా పని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పడంతో అదే రోజు పని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోడ్డు ఎన్జీటీలో కేసు ఉండడం వల్ల ఈ జాప్యం వల్ల జరిగినటువంటి రోడ్డు అభివృద్ధి కాక నేను ఒకటి మీ ద్వారా నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని, మనోభావాలను దెబ్బతీయొద్దని మీ ద్వారా
ద్వారా మరి సమాజాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటారంటే చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు, ఆన్లైన్ పేపర్స్ ఎవరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నేను మానవతా దృక్పథం అని చెప్తున్నా. వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా మనం కాపాడాలని, మనం అందరం కూడా మానవ సేవ చేయడానికి ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల మరి అందరం కూడా ప్రజలకు మంచి సందేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా అప్పా జంక్షన్ నుంచి చిట్టంపల్లి రోడ్ వరకు చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ, చేవెళ్ళ ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని రోడ్ కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉంది. చిట్టంపల్లి గేట్ నుంచి మన్నెగూడ వరకు పరిగి ఎమ్మెల్యేకి ఉంటుంది. పరిగి ఎమ్మెల్యే చిట్టంపల్లి గేట్ నుంచి మన్నెగూడ వరకు చూసుకోవాలి. చేవెళ్ళ మరి ఏదైతే చిట్టంపల్లి వరకు ఉందో అది చేవెళ్ళ ఎమ్మెల్యేగా నేను పూర్తి బాధ్యత తీసుకొని తప్పకుండా అతి త్వరలోనే ఆ పని కంప్లీట్ చేయడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. నేను మాకు లోకల్ ఉన్న లీడర్లంతా కూడా పురమాయించి ఎక్కడికక్కడ ఈ రోడ్డు బాగు చేయడానికి అతి తొందరలోనే ప్రజలకు మెరుగైన సదుపాయం కల్పించడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తా. ఏది ఏమైనా ఎవరో చేస్తారు, ఎవరో వచ్చి చెప్తే కాదు, ఎవరి పరిధి వాళ్ళు ఉంటుంది, ఎవరి పరిధిలో వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది. ఎవరి పరిధిలో వాళ్ళు మేలుకోవాలి. ఎవరైనా సరే తమ తమ గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ ఇతరుల గౌరవ మర్యాదలు కాపాడవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పనిచేయాలని కోరుతున్నా. ఈ తప్పుడు సమాచారంతో, యూట్యూబ్ ఛానల్తో, చిన్న చిన్న ఆన్లైన్ పేపర్లతో ప్రజలకు తప్పుడు సాంకేతికతలు ఇవ్వద్దని మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా మీ ఛానల్ ద్వారా, మీ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా నేను ప్రజలకు, సమాజానికి సందేశం ఇస్తున్నాను. క్లియరెన్స్ అయిపోయింది. దాన్ని జాతీయ రహదారులు పనిచేయాలి, పని చేస్తున్నారు. దానివల్ల యాక్సిడెంట్ జరిగినటువంటి మాట వాస్తవం. కాబట్టి దానికి ఎవరైనా కూడా మానవతా దృక్పథంతో మన జరిగినటువంటి 19 మంది మరి యాక్సిడెంట్లు చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని కోరుతున్నాం. కొన్ని ఆన్లైన్ పేపర్లు వల్ల మరి అభివృద్ధి కాకపోవడం వలన ప్రమాదం జరిగినటువంటి సందర్భం ఉంది. ఇది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు, అనేక సార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి వారంకు 2-3 చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మేము ఎన్నోసార్లు వాళ్ళతో ఎవరైతే ఎన్జిటీలు కేసు వేసిన వాళ్ళతో కూడా ముఖ్యమంత్రి గారు మాకు అప్పచెప్పిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు స్పెషల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఆఫీసులో కూర్చొని వాళ్ళ ఎన్జిటీ ప్రేమికులందరికీ కూడా వాళ్ళ పర్యావరణ పర్యవేక్షకులు అందరితో కన్విన్స్ చేసి ఇక్కడ ఇట్లా అవుతుంది, చాలా ప్రమాదం జరుగుతుంది, చేవెళ్ళ వరకు మన్నెగూడ వరకు చాలా రోడ్ కంజెస్టెడ్ ఉంది, ఈ రోడ్డు విడ్డ్రా చేసుకుంటే ఇక్కడ ప్రజలకు మేలు చేసినట్టయితే అని చెప్పి వాళ్ళని సంజాయించడంతో వాళ్ళు మొన్న కేసు విడ్డ్రా చేసుకోవడం జరిగింది. ఆగస్టు 31 నాడు కేసు క్లోజ్ అయింది. విడ్డ్రా చేసుకుని స్టే వెగట్ అయిపోయింది. పని కూడా చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్హెచ్కు పూర్తి అధికారం ఉంది. దానికి ఇంకా మీరు అనుకుంటవచ్చు వాళ్ళకు గవర్నమెంట్ ఎన్ఓసి ఇవ్వాలి.